రైతు సోదరులకు నమస్కారం. మామూలుగా మనకు మామిడి చెట్లలో వచ్చేటువంటి ప్రధాన సమస్య ఏం కాదు ఇది. ఇది కాండం తొలచే పురుగు అనేసి ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ కాండం తొలచే పురుగు మనం ఎలా గుర్తించాలంటే, ఈ యొక్క పురుగు అనేది కాండాన్ని తొలిచిన తర్వాత విసర్జించిన పదార్థం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు కానీ, అంటే కొమ్మను తట్టినప్పుడు ఒక బోలు శబ్దం వచ్చినట్లయితే కూడా ఈ కాండం తొలచే పురుగు ఇక్కడ ఉందని మనం నిర్ధారించుకోవాలి. ఈ పురుగు ఉందని తెలిసిన తర్వాత ఒక కడ్డీ లాంటి పుల్లని తీసుకొని లోపలికి ఇట్లా చొప్పించి ఇట్లా లాగినట్లయితే పురుగు ఆ కడ్డీ పుల్లకు చిక్కులుకొని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అది చేసిన తర్వాత దీంట్లో కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ ఆ రంధ్రంలో కిరోసిన్ కానీ పెట్రోల్లో కానీ ముంచినటువంటి దూదిని అందులో పెట్టేసి, అది లేనప్పుడు క్లోరోపైరిపాస్లో ముంచినటువంటి దూదిని కూడా అందులో పెట్టేసి దీనికి ఒక బంకమన్ను కానీ ఏదైనా కానీ క్లోజ్ చేసేసినట్లయితే కూడా ఈ యొక్క కాండం తొలచే పురుగు సమస్యను నివారించుకోవచ్చు. అదేవిధంగా మనం మొదట చేయాల్సింది ఏంటంటే, ఈ పురుగును లేకుండా చేయాలంటే మొక్క పరిసరాలు పరిశుభ్రంగా నీట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ కలుపు మొక్కలతో గలీజ్గా ఉంది అని ఉంటే కనుక ఈ యొక్క కాండం తొలచే పురుగు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ప్రతి రైతు తెలుసుకొని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.